హలో అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు వారాహి D9 ఛానల్. కార్తీక పురాణం 13వ అధ్యాయం గురించి తెలుసుకుందామండి. ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో అత్యంత ఫలితాన్నిచ్చే అత్యంత పవిత్రమైన ధర్మాలు గురించి నేను నీకు చెప్తాను, శ్రద్ధగా ఆలకించవయ్యా. ఈ భూమి అందు సంసారమనే భయానికి వెరచిన వానికి, పాపాలకు భయపడే వారికి ఈ కార్తీక మాసంలో ఏ ఏ ధర్మాలు ఆచరించాలని మా తండ్రి బ్రహ్మ చెప్పినారో ఆ ధర్మాలను నీకు వివరిస్తాను. ఆయన చెప్పిన ధర్మాలను తప్పక ఆచరించాలి. ఆచరించకపోయినచో దుఃఖాలు పొందుతారు. కార్తీక మాసంలో కన్యాదానం చేయుట వలన చాలా విశేష ఫలితాన్ని ఇస్తుంది. అదేవిధంగా ఉత్తమ బ్రాహ్మణులకు ఉపనయనం చేయించటం, విశేషంగా వస్త్రాల దానం చేయటం, పేద బ్రాహ్మణునికి పుత్రునికి ఉపనయనానికి కావలసిన సమస్త వస్తువులను దక్షిణను ఇవ్వడం వలన ఉత్తమ ఫలితాలు లభిస్తాయి, పాపాలన్నీ తొలగుతాయి. గాయత్రి మంత్రోపదేశానికి, ఉపనయన కర్మ నిర్వహించుటకు ధనాన్ని ఎవరు ఇస్తారో వారికి సంప్రాప్తించే విశేష ఫలాన్ని గురించి వివరిస్తాను, వినుము. ఓ రాజా, తెలిసి తెలియక చేసిన పాపాలు, బ్రాహ్మణ హత్యాదులచే వచ్చే పాపాలు అనేక విధాలుగా, కోపతాపాల వలన కలిగే పాపాలు నాశనమైపోతాయి. గాయత్రి జపం, దేవపూజ, వేదాధ్యయనం వలన కలిగే ఫలితాలను గురించి చెప్పడం ఎవరి తరం కాదు. 10,000 చెరువులు త్రవ్వించుట, 100 రావి చెట్లను పాతి పెంచి పోషించుట, కోట్లాదిగా దిగుడు బావులను త్రవ్వించుట, నందవనం పాతించుట, బ్రాహ్మణులకు గృహాలు నిర్మించి ఇచ్చుట మొదలైన వాని వలన వచ్చే పుణ్యం కన్నా గాయత్రి మంత్ర ఉపదేశం చేయుట వలన కలిగే ఫలితం 16 రెట్లు ఎక్కువ. వైశాఖ కార్తీక మాసాలలో బ్రాహ్మణ పిల్లలకు ఉపనయనాలు ఎవరు చేయిస్తారో వారికి విశేష ఫలితాలు లభించునని వేదావిధులు చెప్తున్నాయి. కార్తీక మాసంలో సద్బ్రాహ్మణ బిడ్డలకు ఉపనయనం చేయించటం వలన కలిగే పుణ్యఫలం ఇంత అంతా ముల్లోకాలకు ఖచ్చితంగా చెప్పేవారు ఎవరూ లేరు. ఉపనయనాలు చేయించటం వలన, తీర్థయాత్రలు చేయించటం వలన, దేవబ్రాహ్మణులకు తృప్తిపరచడం వలన వాటి వలన వచ్చే ఫలితం ఇంత అంతా కాదు. ఓ మిథిల నగర చక్రవర్తి, ఉపనయనము చేయించుట, కన్యాదానం చేయుట వలన కలిగే ఫలితం అనంతరం అని వశిష్ఠుల వారు చెప్తూ, ఇంకను కార్తీక మాసంలో ఎవ్వడు భక్తితో కన్యాదానం చేస్తాడో వాడు సకల పాప విముక్తుడు అవుటచే పితృదేవతలకు ముక్తిని కలిగించడమే కాక శాశ్వత బ్రహ్మ పదాన్ని పొందినవాడగును. ఇందుకు సంబంధించి పూర్వకాలంలో జరిగిన ఒక ఇతిహాసాన్ని మీకు వినిపిస్తాను, వినవయ్యా అంటూ వశిష్ఠుల వారు జనక మహారాజుకు చెప్తున్న మాటలను సుతమహాముని సౌనకాది మునులతో చెప్తున్నారు. పూర్వం ద్వాపర యుగంలో వంగదేశంలో శివీరుడనే రాజు కలడు. అతడు చాలా పరాక్రమవంతుడు. అతనికి చిరుతపులి కన్నుల వంటి కన్నులు గల భార్య ఉంది. కర్మఫలం వలన ఆ రాజు దాయాదుల వలన రాజ్యభ్రష్టుడై భార్యతో సహా అడవుల పాలైనాడు. అడవుల్లో తిరుగుతున్నాడు. దొరికినవి తింటూ చాలా బాధలు పడుతూ గొప్ప దరిద్రం అనుభవిస్తున్నాడు. అతని భార్య గర్భవతి అయి ఉండి కూడా ఆకులు అలములు తింటూ బాధలు పడుతుంది. సువీరుడు నర్మదా నది తీరంలో చిన్న కుటీరం కట్టుకుని జీవనం సాగిస్తుండగా అతని భార్య చక్కని కూతురు జన్మించింది. సువీరుడు గత జన్మలో చేసిన పాపాన్ని తలుచుకుంటున్నాడు. ఆ కూతురు పూర్వజన్మ ఫలితంగా మంచి రూపంతో యుక్త వయస్కురాలై పెళ్ళిడికొచ్చింది. ఆ అమ్మాయిని చూచిన ఒక ముని కుమారుడు సువీరుడు వద్దకు వచ్చి ఆ అమ్మాయిని నాకు ఇచ్చి పెండ్లి చేయమని అడిగాడు. అప్పుడు సువీరుడు ముని కుమారుడితో, నేను బీదవాడిని, నా వద్ద ధనం లేదు, నా కుమార్తెను చేసుకోవాలంటే నేను కోరినంత ధనం నాకు ఇవ్వాలి అని అన్నాడు. వెంటనే మునికుమారుడు తన తపోమహిమచే ఒక అందమైన గృహాన్ని సృష్టించి ఇస్తాను, అందులో నీవు సుఖపడగలవు అని అన్నాడు. సువీరుడు అందుకు అంగీకరించాడు. మునికుమారుడు నర్మదా నదీ తీరంలో తపోశక్తిచే అందమైన ఇల్లు సృష్టించి ఇచ్చాడు. సువీరుడు ఆ గృహం తీసుకుని తన కుమార్తెని ఇచ్చి పెండ్లి చేశాడు. సువీరుడు ఆ గృహంలో తన భార్యతో సుఖంగా జీవిస్తుండగా కొన్నాళ్లకు అతని భార్య మరొక పుత్రికకు జన్మనిచ్చింది. ఈ పిల్లను కూడా విక్రయించి అధిక ధనం పొందాలి అనుకున్నాడు. కొన్నాళ్లకు ఒక మునీశ్వరుడు నర్మదా నదికి వచ్చి సువీరుడు భార్యను కుమార్తెను చూచాడు. ఆ ముని కారణాపారంగతుడు కావటం చేత సువీరుడు బాధల గురించి అడిగాడు. ఓ మునీశ్వర, నేను వంగదేశానికి రాజును, నా పేరుడు సువీరుడు. నా దురదృష్టం కొద్దీ దాయాదులు నన్ను రాజ్యం నుండి వెళ్ళగొట్టినారు. నేను ఈ అడవికి వచ్చి కడు దరిద్రంతో బాధపడుతున్నాను. ఈ భూమిలో దారిద్ర్యం వల్ల పడే బాధ, భార్య వియోగం వల్ల
బాధ, పుత్రనాశనం వల్ల బాధ, వీటన్నిటిని మించిన దుఃఖం లేదు. అలా దారిద్ర్యం అనుభవిస్తుండగా నాకు ఒక కూతురు కలిగినది. ఆ కన్యను ఒక మునికుమారుడికి ఇచ్చి పెండ్లి చేశాను. అతని నుండి నేను చాలా ద్రవ్యాన్ని తీసుకుని ఇప్పుడు సుఖంగా ఉన్నాను అని తన వృత్తాంతం చెప్పాడు సువీరుడు. సువీరుడు చెప్పిన మాటలు విన్న ఆ ముని, ఓయి మూర్ఖవలే, పాపాల్ని మూటగట్టుకున్నావు. కన్యను అమ్మగా వచ్చిన ద్రవ్యంతో జీవించేవాడు అసివ్రతమనే నరకంలో బాధలు పడతాడు. కన్యా ద్రవ్యంతో దేవర్షులను పితరులను తృప్తిపరచాలనుకునేవాడు జన్మ జన్మలలో సంతానం కలగకుండా సంతానం కోసం పలు బాధలు పడతాడు. కన్యా ద్రవ్యంచే జీవించేవాడికి ప్రాయశ్చిత్తం లేదు. ఇతర పాపాల నుండి విముక్తులు కావచ్చు, కానీ కన్యా విక్రయం పాపం నుండి విముక్తి లేదు. పూర్వకాలంలో మునీశ్వరులు పండితులు చెప్పినట్లుగా కన్యా విక్రయ ద్రవ్యాన్ని తినేవారు రౌరవాది నరకకూపంలో నానా బాధలు పడతారు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి నీ రెండో కుమార్తెను కార్తీక మాసంలో ఒక మంచి రోజున సద్బ్రాహ్మణుడికి ఇచ్చి దానం చెయ్యము. మంచి విద్యావంతుడు, గుణవంతుడు, బుద్ధిమంతుడైన సద్బ్రాహ్మణునితో నీ కుమార్తె వివాహం చేయించుము. అదే విధముగా కార్తీకంలో కన్యను శాస్త్రబద్ధంగా ఎవడు దానం చేస్తాడో వానికి గంగానది పుణ్యనదులలో స్నానం చేసిన ఫలితం చేకూరుతుంది. సంపూర్ణముగా దక్షిణ ఇచ్చి చేసిన అశ్వమేధ యాగం ఎంతటి ఫలాన్నిస్తుంది అని ముని చెప్పగా ఆ పలుకులు విన్న సువీరుడు, ఓ మునివర్య, లోకంలో ధర్మం ఎక్కడుంది, దానం ఎక్కడుంది? ఈ శరీరం ఎప్పుడూ సుఖాలనే కోరుకుంటుంది కదా. భార్య, పిల్లలు, వస్త్రాలు, అలంకారాలు, ఆభరణాలు, మంచి స్థలాలు, అందమైన భవనాలు మొదలైనవన్నీ ఈ దేహానికి కోరికలు తీర్చే స్థానాలే కదా. నేను